హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు వీడియోలో మనము అసలు కోడ్ కాంటెక్స్ట్ అంటే ఏంటో క్లియర్గా చెప్తాను, చూసేయండి. సో బేసికల్గా మీరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటారు లేదా అవుతూ ఉంటారు. అండ్ అలాగే మీకు కోడింగ్ అంటే అంతా కూడా వచ్చు. ఒక కోర్స్లో ఎన్రోల్ అయిపోయి మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్. ఒక క్వశ్చన్ అంటే ఒక పైథాన్లో అసలు ఊప్స్ గురించి చెప్పండి అంటే మీరు విత్ సింటాక్స్తో ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా చెప్తున్నారు. అండ్ అలాగే ఒక కోడ్ ఇస్తే చేస్తున్నారు కూడా, దాన్ని సాల్వ్ చేస్తున్నారు కూడా. మీకున్న నాలెడ్జ్తో మీ ప్రాక్టీస్ దానితో సింపుల్గా క్లియర్ చేసేస్తున్నారు. అండ్ అలాగే కోడ్ కూడా బాగా రాస్తున్నారు. కాకపోతే మరెందుకు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వట్లేదు అంటే దానికి రీజనే కోడ్ కాంటెక్స్ట్ అన్నమాట. సో జనరల్గా ఫస్ట్గా అసలు కోడ్ కాంటెక్స్ట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. కోడ్ కాంటెక్స్ట్ అంటే హౌ, వెన్, వేర్. ఓకే, సో ఒక టాపిక్ ఉంది, ఓకే, ఆ కోడ్ ఉంది. లేకపోతే ఆ కోడ్ని ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది తెలిసి ఉంటే దాన్ని మనము కోడ్ కాంటెక్స్ట్ అనేసి అంటామన్నమాట. సో కోడ్ కాంటెక్స్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే అబౌట్ థింకింగ్ అండి. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒకటి ఎర్రర్ వచ్చింది, లేకపోతే ఒక ప్రాజెక్ట్లో సంథింగ్ మనం ఈ కోడ్ యూజ్ చేయాలి, ఒక లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేయాలి ఫ్రమ్ జావానో పైథానో. సో అది యూజ్ చేసే ముందు మనకు ఒక థింకింగ్ క్లారిటీ అనేది ఉండడం కోడింగ్ కాంటెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ కోడ్ అనేది ఈ ప్రాజెక్ట్లో పెడితే అసలు ఫస్ట్గా ఎక్కడ పెట్టచ్చు, దానికంటే ముందుగా ఏం చేస్తాము, అసలు ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఓకే, అది క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ క్లియర్ చేసేసుకున్నాక ఓకే ఎందుకు యూజ్ అవుతుంది, సరే ఇప్పుడు ఎక్కడ పెడదాము, ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా రియల్ టైంలో మనకి తెలిసి ఉండాలన్నమాట. దాన్ని మనము కోడింగ్ కాంటెక్స్ట్ అనేసి అంటూ ఉంటాము. దీనికి చాలామంది ఇలా ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం దానికి రీజన్ వచ్చేసి కూడా ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రివర్స్ స్ట్రింగ్ అనేసి సంథింగ్ ఏదన్నా ఇచ్చారనుకోండి, జనరల్గా ఏం చేస్తూ ఉంటాము, ఒక ఫంక్షన్ రాసేసి రిటర్న్ చేసేస్తూ ఉంటాము లేదా ఇంకొకటి చేస్తాము. అలా కాకుండా అసలు ఎందుకు చేయాలి, చేస్తే మనకి ఇవన్నీ కూడా రియల్ టైంలో ఎట్లా యూజ్ అవుతాయి, ఒక ప్రాజెక్ట్లో పెడితే ఇవన్నీ కూడా సెక్యూర్ ఉంటుందా, క్లయింట్స్కి ప్రాపర్గా మేనేజబుల్గా ఉంటుందా, ఇలాంటివన్నీ కూడా మనం రియల్ టైంలో ఆలోచించే కెపాసిటీ ఉన్నప్పుడే మనం ఒక ప్రాపర్ కోడ్ కాంటెక్స్ట్ అనేది మనకు వచ్చినట్టు. అండ్ అలాగే ఇది జనరల్గా ఉండాలి. ఉట్టిగా మనకి ఒక కోడ్ అనేది వచ్చేస్తే అది మనం జస్ట్ ఒక కోడర్ ఇంతే. కాకపోతే ఇది రాకపోతే కోడర్గానే మిగిలిపోతూ ఉంటాం. అదే ఈ కాంటెక్స్ట్ అనే విషయం మనకి అర్థమయ్యి మనము రియల్ టైమ్గా ఎఫర్ట్ పెట్టి ఇలా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఒక డెవలపర్ అవ్వచ్చు అనమాట. సరే దీన్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఒక ప్రాబ్లమ్ని తీసుకుందాం. ప్రాబ్లమ్ని తీసుకుని దానికి అసలు ఎడ్జ్ కేసెస్ ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి, అండ్ అలాగే ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా తీసేసుకొని ఎడ్జ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే అసలు ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, ఒకవేళ క్లియర్ అవుతే ఎందుకు క్లియర్ అయింది, ఇలాంటి థింకింగ్ మొత్తం కూడా మనం చేస్తూ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయాలి. లేదా నేర్చుకునేటప్పుడు కూడా మనకి మైండ్ సెట్ తోటి నేర్చుకుంటే ఇంకా తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్స్లో ఎన్రోల్ అయ్యారు, ఓకే పైథాన్ అంటే ఇది, వేరియబుల్ అంటే ఇది, అండ్ డేటా టైప్స్ అంటే ఇది అని నేర్చుకునే బదులు రియల్ టైంలో ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ వచ్చినా కూడా రియల్ టైంలో అడిగేలాగా, లేకపోతే మీకు ఏమన్నా అర్థం కాకపోయినా రియల్ టైంలో కనెక్ట్ చేసి చెప్తే కూడా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు నేర్చుకునేటప్పుడే ఈ కాంటెక్స్ట్ వే నుంచి నేర్చుకుంటే ఇంకా మీకు ప్రాబ్లమే ఉండదు. ఇన్ కేస్ నేర్చుకున్న తర్వాత అంటే కనుక ఆ ఫేజ్లో ఉంటే అప్పటి నుంచి అయినా మనము ప్రతిదీ మనకు తెలుసు కదా, ఆల్రెడీ సింటాక్స్ ఏముంటుంది అవన్నీ కూడా. సరే సో అండ్ సో దీనికి సింటాక్స్ ఇలా రాయొచ్చు, నాకు కోడ్ అంతా కూడా రాయడానికి వస్తుంది. కాకపోతే ప్రాక్టికల్గా ఒక ప్రాపర్ ప్రాజెక్ట్లో ఎలా చేయాలో తెలియట్లేదంటే ఇంకా యూజ్ లేనట్టే కదా. ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. సో ప్రాపర్గా అంటే ఈ కాంటెక్స్ట్ అంటే జనరల్గా
ప్రాబ్లం ఏంటి, ఎడ్జ్ కేసెస్ ఏంటి, అండ్ అలాగే ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి, అండ్ అలాగే అసలు రియల్ టైం ప్రాజెక్ట్లో ఎందుకు యూజ్ చేయొచ్చు అని తెలుసుకోవడం అనమాట ఈ కాంటెక్స్ట్ యొక్క మీనింగ్. ఓన్లీ సింటాక్స్ అయితే కాదండి ఒక కోడింగ్ అంటే. అండ్ ఇదంతా కూడా లైక్ కోడ్ కాంటెక్స్ట్ గురించి అండి, లైక్ ప్రాపర్గా అర్థమైపోయింది కదా. అండ్ బై ద వే అసలు మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఐటీ కెరీర్కి సంబంధించి లేకపోతే ఏదైనా లాంగ్వేజెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు. సో ఈఎంఐ ఆప్షన్ అంటే జనరల్గా మీకు ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అప్రోచ్ అయిపోతే మా టీం అంతా కూడా మీకు లైక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ కోర్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి లైక్ మనకి మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, 200 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఎంత డెప్త్గా ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎంత డెప్త్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలో అంత డెప్త్గా అయితే చెప్పి ఉండింటాము. అండ్ అలాగే ఇక్కడ మీకు సర్టిఫికేషన్స్ కానివ్వండి, లేదా రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్యాకేజ్లోనే జస్ట్ 1999కి మీకు జనరల్గా బయట ఒక ప్రాజెక్ట్ కూడా ఉండదు. మీరు ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్, లేదా ఏదన్నా పీజీ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్ అయితే మీకు బాగా తెలుస్తుంది. ఒక ప్రాజెక్ట్కి జనరలీ 4K to 5K అప్రాక్స్ ఈ రేంజ్లో అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు మన కాలేజ్ వాళ్ళు సపరేట్గా. అదే మీరు నేర్చుకుని మీ అంతకు మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తే ఇంకా ఒక ప్రౌడ్ మూమెంట్గా కూడా ఉంటుంది. సో హోల్ ఇక్కడ ప్రాజెక్ట్ సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి, అండ్ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి మీకు. ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి ఇక్కడ మనకి 1999కి మాత్రమే ఫుల్ స్టాక్ పైథాన్, అది కూడా ఓన్లీ సింపుల్ పైథాన్ కాదు, ఫుల్ స్టాక్ పైథాన్ టూల్స్, ఫ్రేమ్వర్క్స్, అండ్ అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా. సో ఒకసారి ఆలోచించి ఫ్రీ డెమో చూడండి ముందుగా. అంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయిపోతే చాలు, ఫ్రీ డెమో కూడా పంపిస్తారు. మీరు ఆ ఫ్రీ డెమో చూసి మీకు నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి.